Hi friends, welcome to Nifty analysis for 13th August 2025. ఈ రోజు నిఫ్టీ మూమెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో 24,450 480 రేంజ్ అనేది ఒక సపోర్ట్ అనుకున్నాము. ఆ రేంజ్లో అంటే మనకు ఒక మార్కెట్ అనేది ఒక రీటెస్ట్ అయ్యి ఈ రేంజ్లో మనకు బయింగ్ ఆపర్చునిటీస్ మనకు ఫర్దర్గా 24,630 అదేవిధంగా 24,700 730 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని మనం డిస్కస్ చేసుకున్నాము. బట్ ఇక్కడ ఏమైందంటే మనకు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 24,530 లెవెల్ నుంచి ఒక బయింగ్ అనేది రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నామో 24,700 ఆ రేంజ్ నుంచి మార్కెట్లో సెల్లింగ్ అనేది బిల్డ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ చూస్తే మనకు 24,450 లెవెల్ టచ్ 460 లెవెల్ టచ్ అక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో మనము రేపటి ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి చూస్తే మనం ఇది ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూసే ప్రయత్నం చేస్తే మనకు ఏదైతే మనకు లాస్ట్ 4 డేస్ ట్రేడింగ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక బాటమ్ నుంచి చూస్తే ఒక కంప్లీట్ గ్రీన్ క్యాండిల్, తర్వాత ఒక రెడ్ క్యాండిల్, తర్వాత గ్రీన్ క్యాండిల్. ఈరోజు చూస్తే మనకు హయ్యర్ రేంజ్ నుంచి ఒక సెల్లింగ్ అంటే ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో ఆ రేంజ్ సెల్లింగ్ అనేది చూడడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మనకు ఎస్టర్డే క్యాండిల్తో కంపేర్ చేస్తే ఒక 50% ఆల్మోస్ట్ రీట్రేస్ అవ్వడం చూడడం జరిగింది. ఈ బేసిస్లో రేపు ట్రేడ్ సెటప్ అనేది చూస్తే మనకు ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు 24,800 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనం 24,800 లెవెల్ ఒకటి డ్రా చేసుకుంటే మనకు 24,800 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ మనకు 24,800 సపోర్ట్ తీసుకుంటే మార్కెట్లో ఫర్దర్గా హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ 24,400 రేంజ్ సపోర్ట్ తీసుకొని మనకు హయ్యర్ రేంజ్ వెళ్తే మనకి ఇక్కడ ఎంట్రీ అనేది మేబీ సమ్వాట్ ప్రాపర్ ఎంట్రీ అవ్వకపోవచ్చు. మనం ఒక ప్రాపర్ సెటప్ కోసం వెయిట్ చేస్తే మనకు ఒక ఈ ట్రెండ్ లైన్ అనేది ఒక ఇంపార్టెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనకి ఎప్పుడైనా ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యి దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మనకు 400లో సపోర్ట్ తీసుకొని కొంచెం బౌన్స్ ఇచ్చినాక ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఫర్దర్గా మనకు ఈ ఫాల్ అనేది ఇక్కడ కంప్లీట్ అయ్యి ఫర్దర్ హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ రేంజ్ అనేది ఒకసారి చూస్తే అంటే మనకి ఇక్కడ మెయిన్గా వచ్చేసి 24,400 రేంజ్ సపోర్ట్ తీసుకొని మనకి ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ అనేది క్రాస్ అయ్యి దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఫర్దర్గా హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ రేంజ్ వచ్చేసి మనకు 24,700 నుంచి 800 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది కమింగ్ 2-3 డేస్ టైం ఫ్రేమ్లో మనకి ఈ రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ బెస్ట్ బై ఒకసారి చూస్తే మనకు ఏదైతే ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యి దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అంటే 24,400 రేంజ్ సపోర్ట్ తీసుకొని ఈ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది మనకు 24,730 నుంచి 800 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది కమింగ్ 1-2 డేస్లో ఛాన్స్ ఉంది. బట్ డౌన్ సైడ్ మాత్రం ఏంటంటే 24,400 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే నెక్స్ట్ 340 రేంజ్ అనేది మనకు నెక్స్ట్ ప్రీవియస్ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ రేంజ్ అనేది సపోర్ట్ ఉంది. అంటే ఓవరాల్ చూస్తే మనకు 24,350 కింద మాత్రమే షార్ట్ ఆపర్చునిటీ ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే మనకు ఈ 24,400 సపోర్ట్ తీసుకొని ఫర్దర్ హయ్యర్ రేంజ్ వస్తే మనకి ఈ ఏదైతే ట్రెండ్ లైన్ అనుకున్నామో దానిపైన ట్రేడ్ సెటప్ మనకు ఎగ్జాక్ట్లీ బెస్ట్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే షార్ట్ అనేది మేబీ మనకు 24,340 కింద షార్ట్ చేస్తే మనకు పానిక్ సెల్లింగ్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే అంటే మనకు సేమ్ బ్యాక్ టు బ్యాక్ ఒక రోజు గ్రీన్ రెడ్ కాకపోతే లాస్ట్ 3-4 డేస్ లోస్ అనేది ఈక్వల్గా ఉంది. ఈరోజు ఆల్సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ మనకు ప్రీవియస్ లో ఏదో ఆ లోలో మనకు క్లోజ్ అవ్వడం చూడడం జరిగింది. ఈ బేసిస్లో మనకు రేపటి ట్రేడ్ సెటప్ చూస్తే మనకు ఈ 55,000 అనేది ఒక సైకలాజికల్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. 55,000 అనేది సైకలాజికల్ లెవెల్ అవుతుంది. 55,000 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీలో ఒక పానిక్ సెల్లింగ్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒక 200-400 పాయింట్స్ పానిక్ సెల్లింగ్ అనేది చూడడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 54,700 to 600 లెవెల్ అనేది నెక్స్ట్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు మెయిన్ 55,000 బ్రేక్ అవుతే మనకు బ్యాంక్ నిఫ్టీలో ఒక పానిక్ సెల్లింగ్ అనేది ఉంటుంది. ఒక ప్రాపర్ సెటప్లో ట్రేడ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 300-400 పాయింట్స్ ఫాల్ చూడడం బ్యాంక్ నిఫ్టీలో చూడడం జరుగుతుంది. బట్ ఏంటంటే 55,000 కింద ట్రేడ్ అవ్వడం ఫస్ట్ 1 అవర్లో దాని కింద క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. లేదు 55,000 రేంజ్లో సపోర్ట్ తీసుకుంటే ఫర్దర్ హయ్యర్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్ ఏంటంటే కొంచెం మార్కెట్లో ఒక ఫస్ట్ 15 to 1 hour టైం స్పెండ్ చేసి తర్వాత ప్యాటర్న్ బేస్డ్ ట్రేడ్ చేస్తే బెస్ట్ ఉంటుంది.
ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.